ఈరోజు నేలతల్లి కార్యక్రమంలో 2 అంశాలను చర్చిద్దాం. అందులో ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి. ఒకటి, రిజిస్టర్ కాని దస్తావేజులకు సంబంధించి కొత్తగా జీవో వచ్చింది. మరోపక్క వారసత్వానికి సంబంధించి ఒకవేళ అటు కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయి ఆ తర్వాత వారసత్వంగా మ్యుటేషన్ ఏ విధంగా చేసుకోవాలన్న అంశం గురించి కొత్త జీవో ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలు ఈ జీవోలకు సంబంధించి అంటే ఏ విధంగా ఉంది నియమ నిబంధనలు, వీటన్నిటిపై మాట్లాడడానికి మనతో పాటు భూ చట్ట న్యాయ నిపుణులు, రైతు కమిషన్ సభ్యులు సున్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సున్ కుమార్ గారు. నమస్తే. ఏపీలో చూస్తే కనుక ఏదైతే సాదా బైనామాకు సంబంధించి చాలా కాలం తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంది. అసలు ఈ క్రమంలో అసలు సాదా బైనామా అంటే ఏంటి, అసలు దీనికి సంబంధించి ఏపీలో ఎట్లాంటి వర్క్ జరిగింది అసలు? అంటే శరత్ గారు, మన సాదా బైనామా మనం మాట్లాడుకున్న చిన్న సమస్యగా అనిపిస్తుంది, కానీ రైతాంగానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక పెద్ద సమస్య. ఎందుకు సమస్య ఏంటంటే సమస్య చట్టమే సృష్టించింది. చట్టమే సృష్టించిన సమస్యని మళ్ళీ ఇంకో చట్టం ద్వారా పరిష్కారం చేసే ప్రయత్నం. 1989 వరకు అంటే 71లో చేసిన ROR చట్టం 1989లో అమల్లోకి వచ్చేంత వరకు కూడా మీరు నోటి మాటతో భూమి కొనుక్కున్నా, తెల్ల కాగితం మీద కొనుక్కున్నా, స్టాంప్ కాగితాల మీద కొనుక్కున్నా, లేదా ఎట్లా కొనుక్కున్నా సరే జమాబందీకి ప్రక్రియ జరిగేది. అంటే రెవెన్యూ అధికారులే ఏటేటా గ్రామానికి పోయి ఎంక్వైరీ చేసేవాళ్ళు. అంతకంటే ముందే గ్రామంలో అధికారి రికార్డు రాసేవాడు. మీకు కనుక పట్టా వస్తే పట్టా మార్పిడి చేసి మీ పేరుతో రికార్డు వచ్చేది. తర్వాత నుంచి మీరు పన్ను కట్టేవాళ్ళు. కానీ 71లో వచ్చిన ROR చట్టం ఏం చేసింది అంటే, మీరు కనుక భూమి కొంటే రిజిస్ట్రేషన్ దస్తావేజు ద్వారా కొంటేనే పాస్బుక్ ఇస్తామని చెప్పి చట్టం చెప్పింది. అప్పటి నుండి ఎవరైతే ఈ నోటి మాట ద్వారానో తెల్ల కాగితాల మీద, స్టాంప్ కాగితాల మీద భూమి కొన్న వాళ్ళకి పట్టాలు రాకుండా ఆగిపోయింది. ఇదే సాదా బైనామా సమస్య. సాదా బైనామా అనే ఉర్దూ పదం. సాదా అంటే తెల్ల కాగితం, బైనామా అంటే ట్రాన్సాక్షన్. తెల్ల కాగితాల మీద జరిగే లావాదేవీలని అర్థం. ఈ లావాదేవీలని మనం కనుక పట్టాలు ఇవ్వకపోతే నిన్న మొన్నటి వరకు కూడా, అంటే దాదాపుగా 2000 సంవత్సరం వరకు, 2004 వరకు కూడా భూమి విలువలు ఎంత ఉన్నాయి? 30,000 రూపాయలు ఎకరం. మంచిగా వరి పంట పండే భూమి 50,000. ఆంధ్ర గోదావరి జిల్లాలో అయితే 4 లక్షలు 5 లక్షలు దాకా పోయిన సందర్భాలు. కానీ ఇప్పుడు విలువలు పెరిగిన తర్వాత ఇప్పుడు అందరు రిజిస్ట్రేషన్కి పోతున్నారు. కానీ అప్పట్లో అందరూ కూడా రిజిస్ట్రేషన్ ఫీజు కట్టలేకనో, లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే విషయం తెలియకనో, రకరకాల కారణాలతోటి మనం అనుకున్నట్టుగా కాగితాల మీద రాసుకున్నారు. వీటన్నిటిని మనం సాదా బైనామాలు లేదా రిజిస్టర్ కాని దస్తావేజు కొనుగోలు అంటాం దీన్ని. సమస్య పరిష్కారం కోసం 1989 నుంచి పలు దఫాలుగా ప్రయత్నం జరుగుతూ వస్తుంది. అంటే ఎవరన్నా చిన్న సన్నకారు రైతు ఇట్లా కొంటే కనుక వాళ్ళకి పట్టాలు ఇచ్చే మార్గాన్ని మళ్ళీ అదే చట్టంలో ఒక వెసులుబాటు కల్పించి 1989 నుంచి పలు దఫాలుగా దరఖాస్తు అవకాశం చేసుకుంటూ వస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళొక్కసారి ఈ గడువు పొడిగించింది. 2 తేదీల్ని మార్చింది ఈసారి. చాలా మంచి నిర్ణయం. ఈ విషయంలో చిన్న సన్నకారు రైతులకు మేలు చేసే ఒక గొప్ప నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. ఇంత మునుపున్న ప్రభుత్వం కొంత డేట్ తీసుకుంది, ఇప్పుడు మళ్ళీ దాన్ని పొడిగించడం కూడా జరిగింది. ఈసారి వచ్చిన జీవో ఏం చెప్తుందంటే, ఎవరన్నా సాదా బైనామా ద్వారా 2024 జూన్ 15 వరకు భూమి కొనుగోలు, ఆ లోపల ఎప్పుడైనా కొనుగోలు చేసి ఉంటే 2027 డిసెంబర్ 31 తారీఖు వరకు దరఖాస్తు పెట్టుకునే ఒక అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది.